ఒక 20 టన్నుల బరువున్న కమర్షియల్ ట్రక్కు బేసిక్గా హైవే మీద ఒక 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ ఉందనుకోండి. అకస్మాత్తుగా ఆ ట్రక్కు ఎలాంటి కంట్రోల్ లేకుండా ఒక 100 మీటర్ల దూరం ప్రయాణించడం మనం ఎప్పుడైనా ఊహించగలమా? ఆ అది పూర్తిగా డ్రైవర్ కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. ఎగ్జాక్ట్లీ. యునో, ఇది ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమాలో సీన్ కాదు. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటాక మన దేశంలోని హైవేల మీద నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక భయంకరమైన వాస్తవం. అవును. ఒక యాక్సిడెంట్ జరగగానే సాధారణంగా మనం ఆ డ్రైవర్ ఎంత కేర్లెస్గా ఉన్నాడని, కనీసం బేసిక్ రూల్స్ కూడా పాటించలేదని నిందిస్తాం. అంటే తప్పు చేశాడు, యాక్సిడెంట్ అయింది, అంతా ఒక సింపుల్ ఈక్వేషన్ లాగా చూస్తాం. కరెక్ట్. కానీ ఆ సింపుల్ ఈక్వేషన్ కేవలం సర్ఫేస్ లెవెల్ నిజాన్ని మాత్రమే చూపిస్తుంది. అంటే పైకి కనిపించే ఆ తప్పుని పాయింట్అవుట్ చేయడంలో ఒక రకమైన మానసిక కంఫర్ట్ కూడా ఉంటుంది మనకి. కంఫర్టా? అంటే ఎలా? అదేంటంటే మైవే చాలా కేర్ఫుల్గా ఉంటాం కాబట్టి మనకేమీ కాదు అనే ఒక ఫాల్స్ సెక్యూరిటీని అది క్రియేట్ చేస్తుంది. కానీ అసలు ఆ డ్రైవర్ ఆ స్టీరింగ్ వెనుక ఉన్నప్పుడు అతని మెదడు లోపల లేదా అతని చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నాయో మనం ఎప్పుడూ లోతుగా ఆలోచించం. రోడ్డు ప్రమాదాలను కేవలం వ్యక్తిగత వైఫల్యాలుగా చూడటం అనేది ఆ ప్రమాదాల వెనుక ఉన్న అసలైన కారణాలను దాచిపెడుతుంది. రైట్. సరిగ్గా ఈ కారణాల గురించే మన ఈనాటి విశ్లేషణ. సో, వెల్కమ్ టు ద డీప్ డైవ్. ఈరోజు మన చర్చకు ఆధారం సయ్యద్ అబ్దుల్ హకీం గారు రాసిన హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే పుస్తకంలోని 5వ చాప్టర్. ఈ చాప్టర్ పేరు ద ప్రెషర్స్ దట్ పుషస్. ఆ చాప్టర్ పేరులోనే ఉంది కదా అసలు పాయింట్ అంతా, ద ప్రెషర్స్ దట్ పుషస్. ఖచ్చితంగా. ఇందులో రచయిత చాలా అద్భుతమైన పాయింట్లేవనెత్తారు. రోడ్డు ప్రమాదాలు అనగానే ఎప్పుడూ వ్యక్తుల అలవాట్లను నిందించడం కాకుండా, ఒక డ్రైవర్ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు అతనిపై అదృశ్యంగా పనిచేసే ఎన్నో సిస్టమిక్ ప్రెషర్స్ ఉంటాయని ఆయన వాదన. అవును, అదృశ్య శక్తులు. సో, ఈ అదృశ్య శక్తులేంటో, అవి మనుషులను ప్రాణాంతకమైన నిర్ణయాల వైపు ఎలా నెడుతున్నాయో డీకోడ్ చేయడమే ఈ డీప్ డైవ్ లక్ష్యం. పర్సనల్ హ్యాబిట్స్ అనే చిన్న వలయం నుండి బయటకొచ్చి ముందుగా పెద్ద కమర్షియల్ వాహనాల వైపు చూద్దాం. హైవేల మీద స్పీడ్గా రూల్స్ బ్రేక్ చేస్తూ వెళ్లే ట్రక్కుల వెనుక ఉన్న అసలు మెకానిజం ఏంటి? బేసిక్గా దీనికి మూలం లాజిస్టిక్స్ ఇంకా సప్లై చైన్ సిస్టమ్ డిజైన్లోనే ఉంది. పుస్తకంలో ఇచ్చిన ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక కమర్షియల్ ట్రక్ డ్రైవర్కి ఢిల్లీ నుండి ముంబై వెళ్లి సరుకు దించి మళ్లీ వేరే లోడ్ వేసుకుని తిరిగి రావడానికి కంపెనీలు కేవలం 72 గంటల టార్గెట్ ఇస్తాయి. వెయిట్, 72 గంటల్లో ఢిల్లీ టు ముంబై అప్ అండ్ డౌన్? అవును. ఆ ట్రక్లో ఉండేది లక్షల రూపాయల విలువైన సరుకు. అది వేర్హౌస్లో ఖచ్చితమైన సమయానికి డెలివరీ అవ్వాలి. ఆ 72 గంటల టార్గెట్లో ఏమాత్రం లేటైనా దానికి పడే పెనాల్టీ ఆ పెద్ద కార్పొరేట్ కంపెనీ మీద పడదు. ఓ, డైరెక్ట్గా డ్రైవర్ జీతం నుండి కట్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. నేరుగా డ్రైవర్ జీతం నుండే కట్ అవుతుంది. అంటే ఆ డ్రైవర్ చేస్తున్నది రోడ్డు మీద ప్రయాణం కాదు, కేవలం టైంకి ఎదురెదుతూ చేస్తున్న ఒక రేస్ అన్నమాట. కానీ ఢిల్లీ నుండి ముంబై వెళ్లి రావడానికి 72 గంటలనేది అసలు ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పనేనా? ఒక మనిషి ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు తింటాడు? అదే ఇక్కడ పాయింట్. ఆ సప్లై చైన్ ఇన్వాయిస్ కాగితాల మీద క్యాల్కులేషన్స్ వేసేవాళ్లకి అది కేవలం ఒక మ్యాథమెటిక్స్ లాంటిది. టైం మరియు దూరం మాత్రమే వాళ్ల సిస్టమ్ లెక్కిస్తుంది. ఈ సిస్టమ్కి ఉన్న అతిపెద్ద లోపమేమిటంటే ఇక్కడ హ్యూమన్ కండిషన్ని చెక్ చేసే మెకానిజం లేదు. అంటే మనిషి అలసిపోతాడనే ఫ్యాక్టర్ని వదిలేశారు? ఖచ్చితంగా. ఆ 20 టన్నుల ఇనుముని నడుపుతున్నది రక్తం మాంసం ఉన్న ఒక మనిషి అని, ఆ మనిషి శరీరం ఎంత అలసిపోతుంది అన్నది ఆ ఎక్సెల్ షీట్లలో ఎక్కడా లెక్కించబడదు. మొదటి రోజు, రెండవ రోజు కాఫీలు టీలు తాగుతూ ఎలాగోలా లాక్కొచ్చేస్తాడు. కాని మూడవ రోజు రాత్రి, మూడో రోజుకల్లా బాడీ గివప్ ఇచ్చేస్తుంది. అవును, ముఖ్యంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ హైవే మీద కంటిన్యూస్గా ఒకేలాంటి లైటింగ్, ఒకేలాంటి బ్లాక్ రోడ్ ఉంటుంది కదా, అప్పటికే బాడీ ఒక ఎక్స్ట్రీమ్ బ్రేకింగ్ పాయింట్కొచ్చేస్తుంది. మనం ఇందాక స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆ 100 మీటర్ల బ్లైండ్ డ్రైవింగ్ జరిగేది ఈ సమయంలోనే అనమాట. అంటే ఆ నిద్ర ముంచుకొచ్చే పరిస్థితినే మైక్రోస్లీప్ అంటారా? అసలు సైంటిఫిక్గా ఈ మైక్రోస్లీప్ అంటే ఏంటి? మైక్రోస్లీప్ అనేది బేసిక్గా ఒక బయలాజికల్ షట్డౌన్ మెకానిజం. బాడీ విపరీతంగా అలసిపోయినప్పుడు ఆ డ్రైవర్ నిద్రపోవాలని అనుకోకపోయినా మెదడు అసంకల్పితంగా కళ్లను మూసేస్తుంది. ఇది సాధారణంగా 1 నుండి 4 సెకండ్ల పాటు ఉంటుంది. 4 సెకండ్లు కళ్ళు మూసుకునే హైవే మీద డ్రైవింగ్? అవును. భయపెట్టే నిజం ఏమిటంటే ఆ డ్రైవర్కి తను నిద్రపోయినట్టు కూడా తెలియదు.
ఒక 60 లేదా 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్న భారీ ట్రక్ ఆ 4 సెకండ్ల వ్యవధిలో 100 మీటర్లకు పైగా దూరం కళ్ళు మూసుకుని ఎలాంటి స్టీరింగ్ కంట్రోల్ లేకుండా ప్రయాణిస్తుంది. వావ్! ఆ సమయంలో దారిలో ఏమొచ్చినా సరే, అది ఒక కారు కావచ్చు లేదా బైక్ కావచ్చు, ఆ ట్రక్ దాన్ని ఫుల్ ఫోర్స్తో గుద్దేస్తోంది. ఆ టార్గెట్ని అచీవ్ చేయాలనే ఒత్తిడిలో డ్రైవర్ బాగా అలసిపోయినప్పుడు పక్కనున్న ఎలాంటి డ్రైవింగ్ ట్రైనింగ్ లేని క్లీనర్కి స్టీరింగ్ అప్పగించే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది వింటుంటే నాకు మన పల్లెటూర్లలో జరిగే ఒక విషయం గుర్తొస్తోంది. ఆ గానుగ ఎద్దు కళ్లకు గంతలు కట్టి అది సొమ్మసిల్లిపడిపోయేదాకా తిప్పినట్లుంది కదా. మనం ఆ ఎద్దును చూసి భయపడతాం, దాన్ని తిడతాం, కాని దాని వెనుకుండి దాన్ని తోలే యజమాని టార్గెట్ని మర్చిపోతాం. పర్ఫెక్ట్ అనాలజీ. కాని ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తోంది. మనం సిస్టమ్ అంటున్నాం, ఒత్తిడి, సప్లై చైనని ఎంత మాట్లాడుకున్నా బండి నడుపుతున్నది ఒక మనిషే కదా. తన ప్రాణం మీద తనకే బాధ్యత లేనప్పుడు, కనీసం తనకు నిద్ర వస్తున్నప్పుడు బండి పక్క కాపాల్సిన బేసిక్ ప్రాథమిక ఇంగితజ్ఞానం ఉండాలి కదా. ఆ తప్పును పూర్తిగా కార్పొరేట్ సిస్టమ్ మీద ఎలా నెట్టేస్తాం? చాలా వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ రచయిత డ్రైవర్ చేసిన తప్పును ఎక్కడా కప్పిపుచ్చట్లేదు. పుస్తకంలో స్పష్టంగా వాడిన వాక్యం ఇట్ డస్ నాట్ ఎక్స్క్యూజ్ బట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్. ఇట్ డస్ నాట్ ఎక్స్క్యూజ్ బట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్. అంటే ఆ తప్పును మనం సమర్థించలేము, కాని ఆ తప్పు అసలు ఎందుకు జరిగిందో ఆ మూల కారణాన్ని ఇది వివరిస్తుంది. వ్యక్తిగత బాధ్యత ఎప్పుడూ ఉంటుంది, కాని ఒక మనిషి ఎకనామిక్ సర్వైవల్ అంటే ఆర్థిక మనుగడ ప్రమాదంలో ఉన్నప్పుడు అతని జడ్జ్మెంట్ పూర్తిగా క్లౌడ్ అయిపోతుంది. 100 రూపాయల పెనాల్టీ కూడా వాళ్ల కుటుంబం ఆ రోజు తినే భోజనం మీద ప్రభావం చూపిస్తుంది. రైట్. సో సిస్టంలో ఏమాత్రం మార్జిన్ లేనప్పుడు మనుషులు సేఫ్టీ కన్నా సర్వైవల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది కేవలం ట్రక్ డ్రైవర్లకే కాదు, ప్రతి ప్రొఫెషనల్ డ్రైవర్కి వర్తిస్తుంది. అంటే ఆ ఒత్తిడి వారి చేత ప్రాణాపాయకరమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందన్నమాట. వినడానికి భయంగా ఉన్నా ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన చేదు నిజం. సరే, హైవేల మీద కమర్షియల్ ట్రక్కుల పరిస్థితి ఇంత ఎక్స్ట్రీమ్గా ఉంటే, బహుశా మన నగరాల్లో తక్కువ స్పీడ్స్లో తిరిగే ఆ సిటీ ట్రాఫిక్ లోపల పరిస్థితి సేఫ్గా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ అక్కడ కూడా ప్రాబ్లం ఉందనే కదా మీ ఉద్దేశ్యం? అవును. టెక్నాలజీ ఆ 72 గంటల హైవే ఒత్తిడిని ఒక 10 నిమిషాల కౌంట్డౌన్ టైమర్లాగా కుదించి మన సిటీ రోడ్ల మీదకు తెచ్చింది. అదే మన ఫుడ్ డెలివరీ యాప్స్ సృష్టిస్తున్న అదృశ్య ఒత్తిడి. ఇది చాలా మోడర్న్ ప్రాబ్లం. డెలివరీ రైడర్స్ ఎదుర్కొంటున్న ఒత్తిడి చాలా కొత్త రకమైనది. ఒక 20 ఏళ్ల వయసున్న డెలివరీ కుర్రాడి పరిస్థితి ఒకసారి విశ్లేషిద్దాం మనం. అతను సిటీ ట్రాఫిక్లో ఒక 2 వీలర్ మీద వెళ్తున్నాడు. హ్యాండిల్ బార్కి ఒక ఫోన్ మౌంట్ చేసుంటుంది. ఆ యాప్ ఇంటర్ఫేస్ డిజైన్ ఎలా ఉంటుందంటే, ఒకేసారి 3 ఆర్డర్స్ రన్ అవుతుంటాయి అతనికి. మై గాడ్! ఒకేసారి 3 ఆర్డర్లు! ఆ 3 ఆర్డర్లకి వేర్వేరు డెలివరీ లొకేషన్స్ ఉంటాయి. అండ్ వాటన్నిటికీ స్క్రీన్ మీద ఒక కౌంట్డౌన్ టైమర్ ఆన్లో రన్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా. ఇక్కడ టైమర్ అనేది కేవలం సమయాన్ని చూపించేది కాదు, అది ఒక సైకలాజికల్ వెపన్ లాంటిది. ఫస్ట్ ఆర్డర్ పికప్ చేసుకునేసరికే ఒక 12 నిమిషాలైపోయి ఉంటుంది. కస్టమర్కిచ్చిన డెలివరీ టైంలో కేవలం 8 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంటుంది. అంటే యాప్ తన తరపున కస్టమర్కి చేసిన ఆ డెలివరీ ప్రామిస్కి తను అప్పటికే వెనుకబడి ఉన్నాడు. ప్రెషర్ బిల్డ్ అవుతోందక్కడ. అవును. దీనికి తోడు ఒకవైపు కస్టమర్ నుండి మెసేజ్లు వస్తుంటాయి, ఎక్కడున్నావ్, ఫుడ్ ఇంకా రాలేదు అని. ఇంకోవైపు నావిగేషన్ కోసం మ్యాప్ చూడాలి, యాప్ పంపే కొత్త నోటిఫికేషన్స్ చెక్ చేయాలి. వీటన్నిటితో పాటు ఎదురుగా ఉన్న ఆ హెవీ సిటీ ట్రాఫిక్ని నావిగేట్ చేయాలి. ఈ పరిస్థితిలో డెలివరీ బాయ్ ఫోకస్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనొక చిన్న ఎనాలజీ చెప్తాను. ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తి గాల్లో 5-6 బంతులతో జగ్లింగ్ చేస్తూ అదే సమయంలో బిజీ ట్రాఫిక్లో బ్యాలెన్స్ చేసుకుంటూ సైకిల్ తొక్కుతున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్గా చెప్పారు. ఇక్కడ ఏ ఒక్క బంతి కింద పడినా ప్రాణాలు పోతాయి. దీన్నే మనం కాగ్నిటివ్ ఓవర్లోడ్ అని కూడా అనొచ్చు కదా. మెదడు ఒకేసారి ఇన్ని విషయాలను ప్రాసెస్ చేయలేక బ్లాంక్ అయిపోయే పరిస్థితి. ఆ ఎనాలజీ చాలా యాప్ట్గా ఉంది. మెదడు పనితీరుకు ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఈ అల్గారిథమ్స్ డెలివరీ బాయ్ని ఒక రోబోట్లాగా ట్రీట్ చేస్తాయి. రేటింగ్ మెకానిజం అనేది మరో అదృశ్య కొరడా. అవును, ఆ 5 స్టార్ రేటింగ్ కోసం. ఒకవేళ ఆర్డర్ లేట్గా వెళ్తే కస్టమర్ రేటింగ్ తగ్గిస్తాడు. రేటింగ్ తగ్గితే యాప్ అల్గరిథం దాన్ని ఒక నేరంగా పరిగణించి అతనికిచ్చే ఆర్డర్ల సంఖ్యను తగ్గిస్తుంది. ఆర్డర్లు తగ్గితే డైరెక్ట్గా ఆదాయం పడిపోతుంది. ఒకవేళ కస్టమర్కి ఫుడ్ వేడిగా రాలేదని కంప్లైంట్ చేస్తే
ఆ రిస్క్ అంతా డెలివరీ చేసేవాడి శారీరక భద్రత మీద పడుతుంది. యాప్లో అల్గరిథం రేటింగ్స్ అన్నీ క్లీన్గా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. కానీ ఆ రోడ్డు మీదేమో నెత్రు పారుతుంది. అంటే ఆ డెలివరీ కుర్రాడు స్పీడ్గా వెళ్లాలనే నిర్ణయం ఏదో సరదాకో లేక థ్రిల్ కోసమో తీసుకోలేదు. అది ఆ అల్గరిథం డిజైన్ చేసిన పనితీరు వల్ల వచ్చిన అవుట్పుట్. కరెక్ట్. ఆ సిస్టమ్కి స్పీడ్ కావాలి. ఆ స్పీడ్ తాలూకు దుష్ప్రభావాలను రోడ్డు మీదున్న మనుషులు భరించాలి. మనం ఒక ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్న ప్రతిసారి సిటీలో ఎక్కడో ఒక యువకుడి ప్రాణాన్ని పందెంగా పెడుతున్నామో అన్న నిజం ఈ బుక్ ద్వారా చాలా బలంగా రిజిస్టర్ అవుతోంది. దీనికి తోడు ఇంకో కోణం ఏంటంటే, ఈ టెక్నాలజీ కంపెనీలు డెలివరీ పార్ట్నర్స్కి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వవు. వాళ్ళు కేవలం గిగ్ వర్కర్స్. యాక్సిడెంట్ జరిగితే సొంత ఖర్చులతోనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇది వాళ్ల మీద ఆ ఒత్తిడిని మరింత పెంచుతుంది. అల్గారిథమ్స్ క్రియేట్ చేసే ఒత్తిడి ఒకటైతే, ప్యూర్ ఎకనామిక్ పావర్టీ అంటే రోజువారీ పూటగడవని దారిద్ర్యం కూడా రోడ్డు మీద ఎలా ఒక ప్రమాదంగా మారుతుందో ఈ సోర్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. అవును, చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఈ యాప్స్ వాడే డెలివరీ రైడర్స్ గురించి కొంచెం పక్కన పెడితే, ఎన్నో దశాబ్దాలుగా మన రోడ్ల మీద తిరిగే ఆటో డ్రైవర్స్ ఉన్నారు కదా, వాళ్ల బ్రతుకు తెరువు లెక్కలు ఎలా ఉంటాయో చూస్తే పరిస్థితి ఇంకా దారుణంగా అనిపిస్తుంది నాకు. నిజమే. ఆటో డ్రైవర్ల ప్రపంచం ఎలా ఉంటుందో, వాళ్ళ రోజువారీ ప్రయాణం ఎలాంటి ఒత్తిడితో మొదలవుతుందో చాప్టర్ 5లో చాలా సెన్సిటివ్గా ఎనలైజ్ చేశారు. ఒక సిటీలో ఆటో నడుపుకునే డ్రైవర్కి రోజు ఎలా మొదలవుతుందంటే, ఉదయాన్నే ఆటో ఓనర్కి అద్దె కట్టాలి, ఫ్యూయల్ కొట్టించుకోవాలి. రైట్. మధ్యాహ్నం దాటేసరికి కూడా వాడి ఇంకా అప్పుల్లోనే ఉంటాడు బేసిగ్గా. ఆ స్థితిలో రోడ్డు మీద నిలబడి ఆటో కోసం చేయి ఊపుతున్న ప్యాసింజర్ వాడికి కేవలం ఒక అవకాశంలా కనిపించడు. ఆ రోజు వాళ్ల ఇంటి భోజనంలా కనిపిస్తాడు. ఇట్స్ ప్యూర్ సర్వైవల్ మోడ్. అవును కదా. మనం సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఒక ఆటో ఓడు మన ముందు కట్ చేస్తే విపరీతమైన కోపం వస్తుంది మనకి. ఒక్క సెకను అద్దంలో చూసుకోవచ్చు కదా, ఎందుకురా బాబు ఇంత బ్లైండ్గా కట్ చేస్తారు అని గట్టిగా తిట్టుకుంటాం. కానీ ఆ ప్యాసింజర్ని చూసిన వెంటనే ఆ డ్రైవర్ మైండ్లో జరిగే క్యాల్కులేషన్స్ వేరు. ఖచ్చితంగా. సైకలాజికల్గా దీన్నే మనం స్కేర్సిటీ మైండ్ సెట్ అంటాము. దారిద్ర్యంలో ఉన్నప్పుడు మెదడు కేవలం ఆ తక్షణ అవసరం మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. చుట్టూ ఉన్న రిస్కులను పట్టించుకోదు. మనం అనుకునే ఆ 2 సెకండ్ల అద్దం చూసుకునే సమయం కూడా వాళ్లకు ఒక లగ్జరీ. 2 సెకండ్లు కూడా లగ్జరీనేనా వాళ్ళకి? అవును. ఎందుకంటే అద్దంలో చూసుకునే ఆ 2 సెకండ్ల గ్యాప్లో వెనక వచ్చే ఇంకో ఆటోవాడు ఎక్కడ ఆ ప్యాసింజర్ని ఎక్కించుకుని వెళ్ళిపోతాడో అన్న భయం వాళ్లనెలా డ్రైవ్ చేస్తోంది. వాళ్ల జీవనోపాధి అంతా ఆ ఒక్క ప్యాసింజర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ పుస్తకంలో ఒక కాన్సెప్ట్ గురించి చాలా వివరంగా రాశారు. అదే అసిమెట్రీ ఆఫ్ కాన్సిక్వెన్సెస్, అంటే పర్యవసానాలలో అసమానత. అసమానత అనగానే ఒక విషయం గుర్తొస్తోంది. ఆ బుక్లో ఒక కాస్ట్లీ కార్కి ఆటోకి మధ్య యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసిన పార్ట్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. రోడ్డు మీద ఇద్దరికీ ఒకే రకమైన యాక్సిడెంట్ జరిగినా దాని రిజల్ట్ ఇద్దరికీ ఒకేలా ఉండదు గదా. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ కార్ వర్క్షాప్కి వెళ్ళినా ఇంట్లో వాడటానికి వేరే కారు బ్యాకప్ ఉంటుంది, లేదా క్యాబ్ బుక్ చేసుకునే ఆర్థిక స్థోమత ఉంటుంది. అతనికది కేవలం ఆ రోజుకి ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ మాత్రమే, ఒక చిన్న అసౌకర్యం అంతే. అంతే. కాని అదే యాక్సిడెంట్లో ఆటోకి ఒక పెద్ద సొట్టపడితే ఆ ఆటో డ్రైవర్కి అది కేవలం రిపేర్ మాత్రమే కాదు, కనీసం 10 రోజుల పాటు ఆటో షెడ్లో ఉంటే 10 రోజుల ఆదాయం పూర్తిగా ఆగిపోతుంది. అప్పటికే అప్పుల్లోన్న ఆ కుటుంబం ఆర్థికంగా ఒక ఎకనామిక్ అబిస్లోకి పడిపోతుంది. చాలా భయంకరమైన పరిస్థితి ఇది. అవును. ఇద్దరు ఒకే రోడ్డు మీద ఉన్నారు, ఒకే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరున్నారు, కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ల ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది అక్కడ. దీన్ని చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అసలు పూటగడవని ఒకరోజు ఆదాయం పోతే కుటుంబం పస్తులుండే ఆటో డ్రైవర్కి ఆ ట్రాఫిక్ రూల్స్ అన్నీ పక్కగా పాటించాలి, సేఫ్టీ మార్జిన్స్ మెయింటైన్ చేయాలి అని మనం చెప్పే నీతులు ప్రాక్టికల్గా ఏమాత్రం వర్కౌట్ అవ్వవు. వాళ్ల బ్రతుకు పోరాటం ముందు ఈ రూల్స్ అన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మన తెలుగులో ఒక సామెతుంది కదా, మింగ మెతుకులేదు కాని మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుంటుంది వ్యవహారం. అనాలజీ పర్ఫెక్ట్గా సరిపోతోందిక్కడ. అయితే ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ వస్తుంది నాకు. దారిద్ర్యం ఉంది కదా అని
లేదా సర్వైవల్ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి యాక్సిడెంట్స్కి కారణమవడాన్ని మనం లీగల్గా లేదా మోరల్గా జస్టిఫై చేయగలమా? ఎట్టి పరిస్థితుల్లోనూ జస్టిఫై చెయ్యలేము. ఎందుకంటే ఆ ఫిజిక్స్కి ఎవరి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలియదు. రోడ్డు చూసేది కేవలం స్పీడ్ మరియు ఆ ఇంపాక్ట్ని మాత్రమే. లగ్జరీ కారైనా సరే లేదా ఆటో అయినా సరే 100 స్పీడ్లో గుద్దుకుంటే ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులనేది రూల్స్ బ్రేక్ చేయడానికి ఎక్స్క్యూజ్ కానే కాదు. రైట్. అయితే ఈ డీప్ డైవ్ ముఖ్య ఉద్దేశం ఆ తప్పులని క్షమించడం కాదు, సమస్య యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడం. మనం ఆటో డ్రైవర్ల ప్రెషర్ని అర్థం చేసుకున్నప్పుడు పాలసీ మేకింగ్లో మన అప్రోచ్ మారుతుంది. ఎలా మారుతుందంటారు? ఇప్పుడు కేవలం చలానాలు, ఫైన్లు పెంచితే వీళ్ళ బిహేవియర్ మారదు. ఎందుకంటే వాళ్ళు భయపడేది ఫైన్కి కాదు, ఆకలికి. వాళ్లకి ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ ఉంటే తప్ప రోడ్డు మీద ఈ అగ్రెషన్ తగ్గదు అని అర్థమవుతుంది మనకి. చాలా క్లియర్గా చెప్పారు. రూట్ కాజ్ తెలిస్తేనే సరైన సొల్యూషన్ వస్తుంది. సో ఇప్పటిదాకా మనం డ్రైవర్ల మీద ఉండే ప్రెషర్, ఆ టెక్నాలజీ అల్గరిథమ్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ వ్యక్తులు, ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న సామాజిక, ఆర్థిక వలయాలకు సంబంధించిన విషయాలు. కానీ అసలు ఆ రోడ్ల భౌతిక పరిస్థితి ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే, డ్రైవర్లను నిందించాం, కార్పొరేట్ సంస్థలు నిందించాం. కానీ గవర్నమెంట్ ప్లానింగ్ లోపాలు, అధికారుల నిర్లక్ష్యం రోడ్డు మీద ఎలా ఒక ప్రాణాంతకమైన స్టేజ్ని సెట్ చేస్తున్నాయో ఈ పుస్తకంలో చాలా సూటిగా విమర్శించారు కదా. మనం దీన్ని కూడా ఖచ్చితంగా విశ్లేషించాలి. తప్పకుండా. రోడ్డు భద్రత అనేది బేసిక్గా ఒక ట్రయాంగిల్ లాంటిది. డ్రైవర్, వాహనం మరియు రోడ్డు. ఈ మూడింటిలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్దే పెద్ద పాత్ర ఉంటుంది. పాలసీలు చాలా బాగా రాస్తారు మనవాళ్లు. ఫండ్స్ కూడా కోట్లలో శాంక్షన్ అవుతాయి. కానీ సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇక్కడ అసలు సమస్య ఏంటంటే కోఆర్డినేషన్ గ్యాప్. ఈ కోఆర్డినేషన్ గ్యాప్ అంటే ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడం కదా. బుక్లో దీనికి సంబంధించి అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. అవును. ఒక కొత్త రోడ్ని మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అట్టహాసంగా ఓపెన్ చేస్తారు. భలే ఉందే రోడ్డు అనుకుంటూ మనం డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. కానీ సరిగ్గా ఒక 10 రోజులకే వాటర్ పైప్లైన్ వేయాలనో లేదా టెలికాం వాళ్ళు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయాలనో వచ్చి ఆ కొత్త రోడ్డును అడ్డంగా తవ్వేస్తారు. మళ్ళీ ఆ గుంతను సరిగ్గా పూడ్చరు. అవును. ఇక్కడ ఎవరికీ నాలెడ్జ్ లేక కాదు, లేక ఫండ్స్ లేక కాదు. రోడ్డు వేసేవాళ్లకి, ఆ రోడ్డు కింద పైపులు వేసేవాళ్లకి మధ్య కనీస కోఆర్డినేషన్ లేదు. దీనివల్ల రాత్రిపూట ప్రయాణించే డ్రైవర్లు సడన్గా గుంతలను ఫేస్ చేయాల్సొస్తుంది. ఇంకొక కీలకమైన కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో స్పీడ్ ప్రామిస్. స్పీడ్ ప్రామిస్. అవును. ఒక హైవే మీద 80 లేదా 100 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ బోర్డ్ పెట్టినప్పుడు గవర్నమెంట్ ఆ డ్రైవర్కి ఒక కాంట్రాక్ట్ ఇస్తోందన్నమాట. నువ్వు ఈ స్పీడ్లో వెళ్లొచ్చు, మా రోడ్ అంతా సేఫ్గా ఉంటుంది అని వాళ్ళిస్తున్న ప్రామిస్ అది. అలా చూడాలంటారా దాన్ని? కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? సరిగ్గా అదే హైవే మీద సడన్గా ఒక పెద్ద గుంత వస్తోంది, లేదా స్ట్రీట్ లైట్స్ శాంక్షన్ అయినా కూడా వాటిని ఇన్స్టాల్ చేయరు. ఆ డీఫాల్ట్ స్పీడ్లో, అంటే గవర్నమెంట్ ప్రామిస్ చేసిన ఆ 100 స్పీడ్లో వస్తున్న డ్రైవర్ ఆ చీకట్లో సడన్గా గుంతను చూసి బ్రేక్ వేసి కంట్రోల్ తప్పిపోతాడు. కరెక్ట్. అంతేకాదు, ఈ హైవేల ప్లానింగ్లో మరో ప్రాథమిక లోపం కూడా ఉంది. అదే హైవే లాజిక్కి, పల్లెటూరి లాజిక్కి మధ్య జరిగే క్లాష్. ఈ రెండు లాజిక్స్ ఎలా డిఫరెంట్ అంటారు? ఇప్పుడు హైవే అనేది స్పీడ్ అండ్ ఫ్లో కోసం డిజైన్ చేయబడిన ఒక ఇంజనీరింగ్ అద్భుతం. కానీ ఆ హైవే మన దేశంలో ఒక పల్లెటూరి మీదుగా వెళ్ళినప్పుడు ఆ ఊరి లాజిక్ పూర్తిగా వేరుగా ఉంటుంది. పశువులు దాటడం, రైతులు రోడ్డు క్రాస్ చేయడం, పిల్లలు రోడ్డు పక్కన నడిచి స్కూల్కి వెళ్లడం, ట్రాక్టర్లు రాంగ్ రూట్లో రావడం, ఇవన్నీ లోకల్ మూవ్మెంట్స్. అత్యంత వేగంగా వెళ్లే ఆ మోడ్రన్ ప్రపంచం, నెమ్మదిగా కదిలే రూరల్ ప్రపంచం, ఈ రెండూ ఒకే భౌగోళిక ప్రాంతంలో కలుస్తాయి. కానీ వాళ్ల మధ్య కనీసం ఒక సేఫ్టీ బ్యారికేడ్ ఉండదు, లేదా స్థానికుల కోసం ఒక సర్వీస్ రోడ్ ప్లాన్ చేయరు. ఇది ప్యూర్ డిజైన్ ఫ్లా కదా. ఈ సిస్టమిక్ ఫెయిల్యూర్ వల్ల, డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఫైనల్గా ప్రాణాలతో మూల్యం చెల్లించుకునేది ఆ మాయకపు వాహనదారుడే. ఇదంతా వింటుంటే ఇది ఎలా ఉందంటే, పెళ్లికి భారీ పందిరివేసి లైటింగ్ అంతా పెట్టి తీరా భోజనాల టైంకి వంట చేయడం మర్చిపోయినట్లుంది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్లోని డొల్లతనం. పర్ఫెక్ట్గా చెప్పారు. ఈ సమస్యలన్నింటినీ కనెక్ట్ చేస్తూ రచయిత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 2047 విజన్ గురించి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ పాస్ చేశారు బుక్లో. ఏమని చెప్పారు? దేశం అభివృద్ధి చెందడం అంటే కేవలం రికార్డ్ సమయంలో కాంక్రీట్ రోడ్లు వేయడం, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కట్టడం మాత్రమే కాదు.
నిజమైన అభివృద్ధి అంటే ఆ రోడ్లు మనిషి ప్రాణాలను కాపాడేలా ఉండాలి, అవి సర్వైవబిలిటీని పెంచాలి అని. అంటే బతికి బయటపడే అవకాశం. అవును. ప్లానింగ్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ఈ మూడింటి మధ్య గొలుసు ఎప్పుడైతే తెగిపోకుండా బలంగా ఉంటుందో అప్పుడే ఆ రోడ్డు ఒక సిటిజన్కి సేఫ్టీ ఇస్తుంది. డెవలప్మెంట్కి సేఫ్ మొబిలిటీ అనేది అతి ముఖ్యమైన పునాది అని సోర్స్లో స్పష్టంగా చెప్పారు. ఇక్కడ రాజకీయాలు పక్కన పెడితే ఆ పాలసీ విజన్ సక్సెస్ అవ్వాలంటే ఈ కోఆర్డినేషన్ గ్యాప్ని పూడ్చక తప్పదు. సిస్టమ్ని స్టడీ చేశాం. ఒకసారి అంతా కనెక్ట్ చేస్తే ఆ ట్రక్ డ్రైవర్ల 72 గంటల టైం టార్గెట్స్ మరియు మైక్రోస్లీప్స్, ఫుడ్ డెలివరీ అల్గారిథం సృష్టించే కాగ్నిటివ్ ఓవర్లోడ్, ఆటో డ్రైవర్ల దారిద్ర్యం నుండి పుట్టే ఆ స్కేర్సిటీ మైండ్ సెట్, అలాగే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ఏర్పడే డెత్ ట్రాప్స్. ఇవన్నీ కలుపుకుంటేనే కదా అసలు పిక్చర్ అర్థమయ్యేది. అవును, ఇవన్నీ కలిసి మన రోడ్లను ఎంత ప్రమాదకరంగా మారుస్తున్నాయో ఈ 5వ చాప్టర్ అద్భుతంగా డీకోడ్ చేసింది అని చెప్పొచ్చు. నిజమే. ఇక్కడ ఫైనల్ టేకవే ఏంటంటే, ఇన్ని అదృశ్య శక్తులు, ఇన్ని ఒత్తిళ్లు, సిస్టమ్ ఫెయిల్యూర్స్ మన చుట్టూ ఉన్నాయి అనేది నిర్వివాదాంశం. కానీ మనం ఎప్పుడైతే ఆ స్టీరింగ్ పట్టుకుంటామో లేదా టూ వీలర్ హ్యాండిల్ పట్టుకుంటామో ఆ క్షణంలో రోడ్ మన నుండి కోరుకునేది, డిమాండ్ చేసేది ఒక్కటే. చెప్పి కార్పొరేట్ టార్గెట్స్ మనల్ని ఒత్తిడి చేస్తున్నాయని చెప్పి మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీని మనం పక్కన పెట్టలేం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇంటి దగ్గర మన కోసం, మన వాళ్లకోసం మనం సురక్షితంగా తిరిగి వెళ్ళాలి కదా. ఆ బాధ్యత ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. చాలా స్పష్టంగా చెప్పారు. సిస్టమ్ మారే వరకు మన ప్రాణాలను కాలికి వదిలేలేం కదా. మన చేతుల్లో ఉన్న పవర్ని, మన అటెన్షన్ని మనం ఎప్పుడూ కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ డీప్ డైవ్ ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరికీ ఒక చిన్న ఆలోచన వదిలేయాలనుకుంటున్నాను. చెప్పండి. మనమీరోజు మనకు కనిపించని ప్రెజర్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. మనం ఎప్పుడైనా ఫోన్లో ఫుడ్ ఆర్డర్ చేసి డెలివరీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఆ యాప్లో టైమర్ చూస్తూ ఇంకా రాలేదేంటి అని డెలివరీ బాయ్కి మెసేజ్ చేసి తొందర పెడుతున్న ప్రతిసారి ఒక క్షణం ఆలోచించండి. బహుశా తెలియకుండానే మన సోఫాలో మనం కూర్చుని ఆ సిటీలో జరిగే ఒక ప్రమాదానికి ఎక్కడో ఒకచోట కారణమవుతున్నామా అని. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఆ ఒత్తిడికి ఎక్కడో ఒకచోట మనం కూడా ఒక కారణమే అవుతున్నాం. అవును. సో ఈనాటి డీప్ డైవ్లో మాతో పాటు ఈ అదృశ్య శక్తులను డీకోడ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.